చాలా మంచి తండ్రి అండి. నాకు తెలుసండి, ఇలాంటి తండ్రి ఈ కాలంలో లేడు. ఇలాంటి తండ్రి ఈ కాలంలో దొరకడు. ఎంత మంచి తండ్రి చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న తండ్రులారా, నిజంగా మీరు ఒకసారి ఆలోచించి, ఎందుకన్నాను ఈ మాట మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లేడని ఎందుకన్నాను మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు తన పిల్లల కోసం ఉదయాన్నే పిల్లల కంటే ముందుగా లేచి పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థించే అలవాటు యోబుకుంది. ఈరోజు మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. ఈరోజు ఎంతమంది తండ్రులు తమ కడుపున పుట్టిన బిడ్డల కొరకు పిల్లల కంటే ముందుగా లేచి మోకరించి ఆ పిల్లల భవిష్యత్తు కొరకు, వాళ్ళ బ్రతుకుల కొరకు, వాళ్ళ జీవితాల కొరకు ప్రార్థించే తండ్రులు ఎంతమంది ఉన్నారు, తల్లులు ఎంతమంది ఉన్నారు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం 0. అవును కాదు చెప్పండి. అందుకోసం అన్నానండి, ఎవ్వరూ లేరు. అందుకే కావచ్చు మన పిల్లలు ఎలా మారిపోతున్నారు. మన పిల్లలు చిన్నతనంలోనే మన మాట వినటం లేదు. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంటుందండి పిల్లల్ని చూస్తున్నప్పుడు. మనం ఇచ్చిన డ్రెస్ వద్దంటారు, మనం ఇచ్చిన రంగు వద్దంటారు, మనకి ఇష్టమైన చోటుకి వెళ్ళొద్దంటే ఒప్పుకోరు. తినొద్దు ఏమంటే మనకి ఇష్టమైంది పెడితే ఏమంటే ఇది తినొద్దంటే తినకుండా ఉండరు. అంటే ఇంత చిన్న వయసులోనే మన చేతిలో ఉన్న పిల్లలు ఉండాలి. ఇప్పుడు కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండాల్సిన వయసు కదా పిల్లలది. చిన్నపిల్లలు మన కంట్రోల్లో ఉండే వయసు. మన చెప్పు చేతుల్లో ఉండవలసిన ఈ చిన్న వయసులోనే మనం ఇచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవటం లేదు, మనం దూకోమన్నట్టుగా వాళ్ళు దూకోవడం లేదు, మనం కూర్చోమన్న చోట కూర్చోవటం లేదు, మనం పెట్టింది వాళ్ళు తినటం లేదు, మనం చూడొద్దన్నది వాడు చూడకుండా ఉండలేకపోతున్నాడు అని అంటే, మళ్ళా చెప్తున్నాను, వాడు యవ్వనంలోకి వస్తే మీ మాట వింటాడా? ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులను మీరు ఒకసారి ఆలోచించండి. ఏమంటే మా పిల్లలకు మేము ఎంత చెబితే అంత అని చెప్పగలిగిన ధైర్యం ఏ తల్లికి ఏ తండ్రికి ఉంది చెప్పండి? నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. ఇక్కడ కూర్చుని మీరే కాదండి, లైవ్లో వింటున్న వాళ్ళైనా, ఎప్పటికైనా మా పిల్లలండి, ఆడు మేము ఏం పెడితే వాడు తింటాడు, ఎంత పెడితే అంత తింటాడు, ఏది ఇస్తే అది వేసుకుంటాడు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, ఎప్పుడు పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, సెల్ ముట్టొద్దంటే ముట్టడు, చూడొద్దంటే ఆగిపోతాడు, వెళ్ళొద్దంటే సైలెంట్ అయిపోతాడు అని చెప్పగలిగేటువంటి తల్లిదండ్రులు ఈ కాలంలో మీకు దొరుకుతారేమో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమైపోతుంది కుటుంబాలు, ఏమైపోతుంది వ్యవస్థ, ఏమైపోతుంది సమాజం, భయం వేస్తుంటుందండి నిజంగా. కానీ ఒక యోబు గురించి చదువుతున్నప్పుడల్లా నాకేమనిపించిందంటే, పిల్లలు పెద్దవాళ్ళు, కానీ ఆ పిల్లలు నాకు తెలియకుండా, తండ్రిగా నాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నారేమో, తప్పు చేస్తున్నారేమో, అమ్మో వాళ్ళు తప్పు చేస్తే, తప్పుగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత నా పిల్లల మీదకి ఎక్కడ వస్తుందోనని దేవుని శాంతింపచేయటానికి ప్రతిరోజు పిల్లల కోసం ఉదయాన్నే లేచి వేకువజామున ప్రార్థన చేసేవాడట యోబు గారు. అంటే తన పిల్లల మీద ఆయనకున్న కన్సర్న్, ఆ శ్రద్ధ చూడండి ఎంత బాగుందో. ఏముందండి, కన్నామండి వదిలేసామండి, కన్నాం వదిలేసాం, బిజీ ఉన్నాం. నీకు ఎంత బిజీ అయినా ఉండ, నువ్వు దయచేసి నీ కుటుంబంతోనూ ఉండాలి. నువ్వెంత బిజీ అయినాక నీ పిల్లల కోసం నువ్వు ఆలోచించాలి. మన పిల్లలు కాదు, వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, రాబోయే తరం, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వారు, దేశాన్ని ప్రభావితం చేయగలిగిన వారు. ఎందుకు మర్చిపోతున్నాం? ఏమో తెలియదండి. మన పిల్లలు భవిష్యత్తులో దేశోద్ధారకులు కావచ్చు, లేదా దేశద్రోహులైనా కావచ్చు, ఏదైనా అవుతారు. కనుక పిల్లల కథను వదిలేకండి. మీరు వదిలేస్తే ఒక తరాన్ని పాడు చేసిన వాళ్ళం అయిపోతామేమో. యోబు అలా కాదు. అందుకే ఒక మంచి తండ్రి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆస్తులు పోయాయి, చివరికి పిల్లలు కూడా ఏమైపోయారట. అప్పుడు యోబు ఏమైపోవాలి చెప్పండి?